హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు అయితే శుక్రవారం అండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను బ్లాగ్ అనేది తీయడం మొదలుపెట్టాను. ఇంకేంటంటే ఇంకా అంగటికి వెళ్ళాలి. ఇంక ఇప్పుడైతే కాఫీ పెట్టుకొని కాఫీ అయితే తాగేసి అయితే అంగటికి వెళ్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారనమాట. 4:30కి అలా వచ్చేస్తారు వాళ్ళైతే. ఇంక నేను వెళ్ళే లోపల వాళ్ళు వచ్చే లోపల నేను అంగట్లో ఉండాలి. ఇంకా మళ్ళీ లేదంటే ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. నువ్వు అంగట్లోకి రాకుండా ఉన్నప్పుడు మాకు చెప్పొచ్చు కదా, నువ్వు పాలు పొంగిపోతున్నాయి, అంగట్లోకి రానప్పుడు మాకు చెప్పొచ్చు కదా, మేము ఇంటి దగ్గర దిగేస్తాం కదా అన్నట్లు అంటారు వాళ్ళు. ఇంకా అందుకని కాఫీ తాగేసి అయితే ఇంకా బట్టలు ఆరేస్తున్నానండి, పొద్దున ఉతికినాటివి. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో వేసేసి అయితే ఇంకా నేను అంగటికి వెళ్ళాలి. ఇంకా కొంచెం వాకిలు అది చిమ్ముకొని ముగ్గది వేసుకొని ఇంకా అట్లా అయితే ఇంకా అంగటికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా నైట్కి వచ్చి ఇంకా డిన్నర్ ఏదైనా ప్రిపరేషన్ అది చూసుకుంటాను నేనైతే. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక బ్లాగ్ని లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే ఉప్పు మిరపకాయలు, ఇంకేవైతే అమ్మ ఇచ్చి పంపించింది ఉప్పు మిరపకాయలు. అయితే ఇంట్లో అయితే ఎవరు తినరు, ఒక మా ఆయన తప్ప. ఆయన కోసం అని చెప్పి ఇచ్చి పంపించింది అనమాట. ఇంకా ఆయన ఉదయాన్నే చద్దన్నం తింటారు డైలీ. ఇంకా చద్దన్నంలో నంచుకుంటే బాగుంటుందండి ఉప్పు మిరపకాయలు. చద్దన్నంకైనా పప్పులు సన్నమైన వంకాయ బజ్జీ ఇంకా అట్లా దేంట్లో అయినా సరే నంచుకుంటారు ఆయన. ఈ ఉప్పు అయితే చూడండి, ఇంక ఇవి రోజు ఉతికిన బట్టలు. ఇంక ఇవైతే నేను నైట్కి వచ్చి మడత పట్టేస్తాను. ఇంకా బిందు బట్టలు తెచ్చేటప్పటికి నా కలుపు ఆయాసం అలస్ట్ అన్నీ వచ్చేసాయండి. అసలు కాఫీ పెట్టుకోవాలనుకున్నాను కానీ ఫస్ట్ కాఫీ పొడి ఉందో లేదో అది చెక్ చేసుకోలేదు. కాఫీ పొడి అయితే లేదు, అందుకని టీ పొడి. ఇంకా కాఫీ పొడి లేదని చెప్పి టీ అయితే పెట్టుకొని ఇంకా టీ తాగడానికి అయితే కూర్చున్నానండి. ఇంకా టీ తాగేసి అయితే నేను ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకైతే షాప్కి వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ నైట్ వచ్చి ఇంకా నేను వచ్చేటప్పటికే నైట్ అయిపోద్ది కదా, 7:30 8 అలా అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి రాగానే మళ్ళీ ఇంకా వంట చేసుకోవాలి కాబట్టి ఇంకా అందుకని ఇల్లు వాకిలి చిమ్మేసుకుంటాను. అంట్లు ఏమన్నా ఉంటే కడిగేసుకుని ఉంటాను అనమాట. కడిగేసుకొని అయితే వెళ్ళిపోతాను. ఇంకా నైట్కి వచ్చి రైస్ ఒక్కటే కాబట్టి ఇంకా అవైతే వండుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ కర్రీ చేసేస్తాను కాబట్టి ఆ కర్రీ ఉంటుంది నైట్కి కూడా. ఒకవేళ కర్రీ లేదు సరిపోదు అనుకుంటే మాత్రం ఇంకా తప్పదు, కర్రీ కూడా చేసుకోవాలి నైట్. ఒక్కొక్కసారి అయితే నేను కర్రీ కూడా చేసుకొని వెళ్ళిపోతానండి అంగడికి. అన్నం ఒక్కటే వచ్చి వండుకుంటాను నైట్ అయితే, లేదంటే అది కూడా కుక్కర్లో పెట్టేసి వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి నా వీలుని బట్టి అనమాట, అట్లా చేసుకుంటూ ఉంటానండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్యాన్ ఆపేస్తాను ఫస్ట్, ఫ్యాన్ వల్ల అయితే అసలు సౌండ్ రావట్లేదు అనమాట. ఇంకా నేనైతే ఇంక ఇప్పుడు నైట్ ఇంటికి వెళ్తున్నానండి. ఇంకా ఇంటికి వెళ్తుంటే ఇంకా వీడియో అయితే తీద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడైతే చూడండి, నేను ఇంకా ఒక హిప్ బెల్ట్ని రెడీ చేశాను, మీకు చూపిస్తాను బ్యాక్ క్యామ్. అండ్ చూడండి, ఈ హిప్ బెల్ట్ అయితే చూడండి కింద బీడ్స్ అవి ఇచ్చాను. నేనైతే ఒక 3 హిప్ బెల్ట్స్ అయితే నేను తయారు చేశానండి కస్టమర్స్ కోసము. అంటే వాళ్ళైతే ఫ్రెండ్స్ అనమాట, అంటే సేమ్ టు సేమ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా అందుకని హిప్ బెల్ట్స్ కూడా సేమ్ కలర్లో కావాలని అయితే చెప్పారు. ఇంకా అందుకని నేనైతే ఇదొకటి రెడీ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదనమాట, ఇక్కడ గమ్తో అయితే ఇవి అంటించున్నాను, ఇవి ఇంకా ఆరలేదు. ఈ రెండు అయితే సిస్టర్స్కి అండి, ఈ రెండు సిస్టర్స్కి, ఇది వేరే అమ్మాయి అనమాట. సో వీళ్ళు ముగ్గురు అంతా కూడా ఫ్రెండ్స్. ఇంకా అందుకని వాళ్ళంతా కూడా సేమ్ టు సేమ్ డ్రెస్ తీసుకున్నారనమాట. హిప్ బెల్ట్ కూడా సేమ్ టు సేమ్ కావాలని చెప్పారు.
ఇంకా అందుకని చెప్పి ఇట్లా షూట్ చేసి ఇట్లా అయితే నేను రెడీ చేశానండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ చూసారు కదా హిప్ బెల్ట్స్ అయితే బాగున్నాయండి కదండి. ఎలా ఉన్నాయండి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే శనివారం రోజు నైట్ అనమాట. ఇంకా నేను ఫ్రైడేకి అయితే నేను అక్కడి వరకే తీసానండి. ఇంక తర్వాత ఏం కూడా షూట్ చేయలేదు. ఇంకా సాటర్డే రోజు అయితే ఈవినింగ్ అయితే నేను ఇక్కడ ఇదనమాట మీకు చూపిస్తున్నాను. పిల్లలు అయితే ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినారు ఆల్రెడీ. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంకొకటే ఫోన్ చేశారనమాట, ఇంకా టైం అయింది కదా వచ్చేసేయని. ఇంక ఇంటికి వెళ్ళి వాళ్ళకైతే వంట చేసి ఇంకా వాళ్ళకి పెట్టాలండి. ఇదైతే ఆరలేదు, అందుకని దీన్ని చేత్తో తీసుకెళ్తున్నాను. మల్లె పువ్వులు ఇవైతే అయితే ఇవి జాజులు కట్టాలి ఇప్పుడు. ఇంకా నేనైతే పిల్లల క్యారేజ్లు అయితే అంగట్లో ఉన్నాయి, అవైతే నేను తీసుకొచ్చానండి. ఇంకా వాళ్ళు అంగటికి వస్తారు కాబట్టి అక్కడే పెట్టేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ నుంచి నేరుగా అయితే ఇంటికే తీసుకొచ్చేసాడండి ఇంకా వాళ్ళ నాన్న అయితే. ఇంకా అందుకని క్యారేజెస్ అక్కడే ఉండిపోయాయి అన్నమాట. ఇంకా అందుకని నేనైతే వాటిని తీసుకొచ్చాను. అండ్ ఇంటికి వచ్చి అన్నం వండానండి. ఇంకా అన్నం వండేసి అయితే ఇంకా నీట్గా ఇల్లు వరండా అవన్నీ చిమ్ముతున్నాను. ఇంకా కూర్చొని అయితే మేము డిన్నర్ చేయాలి. మా పాపని వీడియో తీయమని చెప్పానండి. తనని వీడియో తీయమని చెప్తే ఎలా తీస్తుందంటే అలా తీస్తుంది, చేతులు అడ్డం పెట్టేస్తుంది, త్వరగా ఊపేస్తుంది. అసలు తనకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు వీడియో తీయాలంటే. ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది, నీకు ఎంతసేపు అయినా వీడియో పిచ్చి ఏంటి అని చెప్పి అడుగుతూనే ఉంటుంది. ఇంకా నేను సామాన్యంగా తనకి చెప్పను వీడియోస్ తీయమని, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేకపోతే తప్ప. అండ్ మేమైతే ఇక్కడ బెడ్రూమ్లో కూర్చొని అయితే తింటున్నామండి. ఎందుకంటే హాల్లో కూర్చుందామంటే ఇంక మా పెద్ద పాప బెడ్రూమ్లో కూర్చుందాము, ఏసీ ఆన్ చేసావు కదా బాగా కూల్గా ఉంది, బెడ్రూమ్లో కూర్చుందాం రా అని అయితే చెప్పిందండి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మేమైతే బెడ్రూమ్లో అయితే కూర్చొని తినేస్తాం అందరము. నలుగురం అయితే కూర్చొని తింటామండి. అన్నీ తీసుకెళ్ళిపోతాను నేనైతే, రైసు అంటే అన్నము, కూరలు, నీళ్ళు అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేసుకుంటాము. ఇంకా కావాల్సినప్పుడు కావాల్సినంత వేసుకొని ఇంకా మళ్ళీ తినేసిన తర్వాత అయితే మేము మళ్ళీ వంటింట్లో అయితే పెట్టేసుకుంటాము. దానా చబ్బలు చాలు. ఓకే, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అన్నం మొత్తం తినేసారా? మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటంటేనండి ఓన్లీ సాంబార్ మాత్రమే, వైట్ రైస్ ఇంకా సాంబార్ అన్నమాట. కూర సరిపోలేదు నీకా? ఏమి మామిడి దబ్బేస్తుందా? నీకు నేను అడిగితే నేను సరిపోతుందంట్రీ అనేక మమ్మీ నిండుగా ఉంది, వయ్యం కలుపుకుంటే కలుపుకుంటా ఏం విన్నే లేదాడా గుజ్జు గుజ్జుగా కావాలి నాకు. ఇప్పుడు వేసుకోనా గుజ్జు గుజ్జుగా, అంతే కదా? ఇప్పుడు వేసిల్లా నేనా? చాలా చాలు తెస్తాలే కానీ తిను. కూర మమ్మీ నువ్వే కదా మమ్మీ, ఎవరికన్నా సరిపోకపోతే ఏమన్నావా? కానీ నాకే సరిపోలా. కాలిపోతుంది. మా స్కూల్ హలో అండి, ఇంక ఇప్పుడైతే మేము తింటున్నాం అనమాట. ఇంకా టైం వచ్చేసి
8:30 దాటింది వచ్చాను. కల్పిస్తా. 8:30 దాటింది. రాగానే అయితే అన్నం చేది రాగానే అయితే బియ్యం కడిగి పెట్టి అన్నం అయితే వండేసాను నేను. ఇంకైతే పిల్లలకి పెట్టేస్తున్నాను. ముగ్గురం కూర్చొని అయితే తినేస్తున్నామండి. మా హస్బెండ్ లేరు, బయటికి వెళ్ళి ఉన్నారు. అందుకని మేము ముగ్గురం అయితే తినేస్తున్నాం అనమాట. మళ్ళీ పిల్లలకి ఆకలి కదా, ఇంకా అందుకని చెప్పి